దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నూతన సంవత్సరంలో 4వ దినంలో ఉన్నాం. మరి మొట్టమొదటి పరిశుద్ధ దినం ఇలాగున సజీవుల లెక్కలో ఎంచబడి మరి ప్రభుని ఆరాధించటానికి వేకునే ఆయత్తపరచబడి రావటానికి ఆయన ముఖ దర్శనం చేసి ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరచటానికి, అంతేకాదు ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషంతో నింపబడటానికి దేవుడు మనకు దయచేసిన ఆయుష్ను బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంతోషం ఎక్కడ ఉందని మానవుడు వెతుకుతా ఉన్నాడు. ఆనందం ఎక్కడుందని వెతుకుతా ఉన్నాడు. ఎక్కడ ఉందంటే అది దేవుని సన్నిధిలోనే ఉంది. మరి లోకమంతట్లో అనేకమైన ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రపంచము రకరకాల కొత్త కొత్త ఇన్వెంట్స్ చేస్తా ఉన్నది. కానీ అవన్నీ కూడా టెంపరీగా ఉంటున్నాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషమే మరి నిజమైన సంతోషంగా, హృదయానికి ఆనందం కలుగ చేసేదిగా ఉంటున్నది. హల్లెలూయా. అదే విధంగా ప్రభు సన్నిధిలో సంతోషించే ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు పునరుద్ధాన దినపు దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేయును గాక. సంవత్సరం యావత్తులు 52 సండేస్ ఉంటాయండి. 52 సండేస్ ఉంటాయి. 52 ఆదివారాలు ఉంటాయి. ప్రతి ఆదివారం కూడా మరి ఇట్టి విధంగా కలుసుకుని దేవుని స్తుతించటానికి, మరి ఆయనలో బలం పొందుకోవటానికి దేవుడు మనకు దయచేసిన ధన్యకరమైన సమయం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనారోగ్యాలలో మరి ప్రయాణాల్లో కూడా దేవుడు కృపిచ్చి ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధిలో కనపడటానికి కదా. మరి ఇశ్రాయేలుకి దేవుడు ఒక కట్టడిచ్చాడు. ప్రతి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి, ఆ దినము మీరు సంఘంగా కూడుకోండి అని ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞను వారు పాటించారు. మరి మనము కూడా మరి ఈ దినము ఉన్న ఇశ్రాయేలు ఉన్న మనము మనకి ఇవ్వబడిన విశ్రాంతి దినమైన ఈ పరిశుద్ధ దినము ఆదివార దినాన్ని ఇలాగున ఒక ప్రత్యేకమైన దినంగా, సంతోషించే దినముగా, దేవాది దేవునిని ప్రభు అయిన క్రీస్తును ఆరాధించే దినంగా మనము కూడా పాటించటానికి దేవుడు మనకు దయచేసిన ధన్యతను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నూతన సంవత్సరపు మరి ఆ యొక్క ఆ వాసనలు, నూతన సంవత్సరపు సంతోషాలు, సంబరాలు ఇంకను ప్రపంచంలో ఇంకా కొనసాగుతా ఉన్నాయి. మనం కూడా మరొకసారి నెలంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. మరి 4వ దినంగా మరి కొన్ని మాటలు మన యొక్క జీవితాన్ని నూతన పరుచుకుంటూ ఎలాగున ఈ నూతన సంవత్సరంలో మన ఆత్మీయ యాత్రలో మనం ఎలాగున కొనసాగాలనే కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము. మరి వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ అనే సబ్జెక్ట్ లో మనము ధ్యానిస్తా ఉన్నాము. ఏమేమి వెనక విడిచిపెట్టాలి అనే విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నిన్నటి దినము పౌలు జీవితంలో నుంచి మరి క్రీస్తు ప్రభు యొక్క ఆదిరిలో నుంచి, ఆయన అడుగు జాడల్లో నుంచి మనం ఎలాగున మరి ముందుకి ప్రస్థాన్ కావాలి, ముందుకి ఎలాగున ఫార్వర్డ్ కావాలి, వెనక్కున్న వాటిని ఏమేమి మర్చిపోతూ వెళ్ళాలనే విషయాలు మనము ధ్యానిస్తూ వచ్చాము. మరి ఈ దినము మరొక మాట మనము ధ్యానిద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. మరి మనము ఒక ట్రాన్స్ఫార్మేషన్ లోకి రావాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎక్కడ ట్రాన్స్ఫార్మేషన్ అంటే గనక అది మన హృదయంలో, మనస్సులో, ఆత్మలో రూపాంతరము పొందిన స్థితి. ఈ రూపాంతరం అనే పదం ఎక్కడ విన్నా మనము, క్రీస్తు ప్రభు కొండ మీదకి ఆ 3 శిష్యులను తీసుకుని వెళ్ళి అక్కడ రూపాంతరపరచబడతాడు ఆయన. అసలు ఎలా మారిపోయాడు ఆ రూపాంతరం యొక్క ఆ దృశ్యాన్ని మనం చూస్తే గనక
ప్రభు ఆ యొక్క వస్త్రాలు ఎంతో ధగ 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 మెరిసిపోయినాయంట. అసలు ఆ యొక్క వెలుగు తాకిడికి మరి అక్కడ శిష్యులు తట్టుకోలేకపోయారంట. ఆ మరి దేవుడు అక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ప్రత్యక్షం అవటము, అసలు అక్కడ చూస్తే గనక రూపాంతరములో మనం చూస్తే గనక మరి అక్కడ మరి ఆ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందంట. ఆయన వస్త్రాలేమో వెలుగు వలె తెల్లనివైనాయట. అక్కడ మోషే ఏలియాలు వచ్చి మరి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారంట. అక్కడ అసలు ఆ సందర్భం చూసినప్పుడు ఆ పేతురు వాళ్ళందరూ కూడా అసలు మైమరిచిపోయారంట. అసలు అక్కడ ఉన్న ఆ పరిస్థితి, ఆ వాతావరణానికి అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో తెలియని విధంగా అయిపోయారంట. అక్కడ పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడే ఉందాము, మరొకటి ఇక్కడ పర్ణశాలలు కట్టుకుందాము, ఇక్కడే ఉందాం అని చెప్పేసి అక్కడ ఆయన మాట్లాడుతా ఉంటే పరలోకం నుంచి ఒక పిలుపు, ఒక మాట తండ్రి యొద్ద నుంచి మరి ఒక స్వరము వినిపిస్తా ఉన్నది. అతను ఇంకా మాట్లాడుతా ఉంటే ఒక ప్రకాశమైన మేఘం వారిని కమ్ముకుందట. ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను అని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టిందట. అంటే ఇక్కడ మనము రూపాంతర స్థితిలో, అంటే ఒక అలౌకికమైన స్థితికి వెళతామన్నట్లుగా నాకు అర్థమైంది. అంటే అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనలో ప్రభు రూపాంతరం చెందాడు. కానీ ఆయన సన్నిధిలో ఉన్న శిష్యులు ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నది. అంటే ఒక నూతన విధానములోనికి, నూతన ఒరవడిలోకి, ఒక క్రొత్త అనుభవంలోకి వాళ్ళు వెళ్ళినట్లుగా, తేలి ఆడే అనుభవంలోకి వెళ్ళినట్లుగా, హృదయం అంతా మనస్సంతా కూడా తేలికైపోయి ఇంకా దేని కూడా ఈ యొక్క ప్రాపంచికమైన విషయాలను మర్చిపోయి ఒక ఆత్మలో ఆనందము, అక్కడ ఉన్నటువంటి అసన్నిధి, దేవుని యొక్క ప్రభావపు తాకిడిలో వాళ్ళు నింపబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము చెందుడి. ఎప్పుడైతే మన మనస్సు మారిపోతా ఉంటుందో, దేవుని వైపు మళ్ళీపోతా ఉంటుందో, మనలో ఉన్నటువంటి ఈ పాతకు సంబంధించిన, శరీరానికి సంబంధించిన, మన యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని మన పట్టి బంది ఉంచే కొన్ని ఉంటాయి మనల్ని. వాటి గురించి వాటిని వాటి అవి మనల్ని విడిచిపెట్టేటప్పుడు, అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఈ యొక్క ఆనందం కూడా మనం అనుభవించవచ్చండి. కొన్ని మన జీవితాలను పట్టి బంధించి ఉంటుంది. కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు కూడా మన జీవితాన్ని పట్టి ఏలుతా ఉంటాయి. వాటిని వదిలించుకునే కొలది, అవి మన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్లే కొలది ఒక రూపాంతర స్థితి మనలో కలుగుతున్నట్లుగా అనుభవం అవుద్ది. అంటే నేను ఇది అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఎలాగున స్టెప్ బై స్టెప్ దేవుని లోపలికి లోతులకు వెళ్ళాలంటే కొన్ని విడిచిపెట్టి వచ్చే కొలది, ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే కొలది, ఆ యొక్క బలహీనత మీద జయం కలిగే కొలది మరి ఆ యొక్క ఆ నూతనత్వాన్ని సంతరించుకోవటం అనేది ఏంటో అనుభవంలోకి వచ్చినది. మనం చేయవలసిన పని ఏంటో మరి ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మరి చిత్తాన్ని పరీక్షించి మనం తెలుసుకోవాలంటే మన యొక్క మనస్సులో మనము రూపాంతరం చెందాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, మరి ఆయన మనం పిలిచినటువంటి కారణం, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా గ్రహించాలంటే ఆయన యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఎప్పుడు చేయగలం అది? మనలో ఒక రూపాంతర స్థితి, లోపల 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 ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్న స్థితి మనం కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తము చేయటానికి మనం ఇష్టపడతాము మనము. అంటే ఈ లోకమంతా ఒక పద్ధతిలో కొనసాగుద్ది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తము, ఒట్టి దేవుని చిత్తం మనం తెలుసుకోవటం కాదు. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం, నిరంతరం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం, మరి ఈ యొక్క శరీరాన్ని మలినం అంటకుండా మన ఘటాన్ని కాపాడుకోవటం దేవుని చిత్తం కదా. ఇవన్నీ దేవుని చిత్తాలు. కానీ ఈ దేవుని చిత్తంలో కూడా, ఈ దేవుని చిత్తం ఎరిగి జీవించే జీవితంలో కూడా అది ఎలా ఉండాలట? ఉత్తమమైనదిగా ఉండాలట, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలంట. అది దేవునిని
దేవునిలో సంపూర్ణతలో మనం నింపబడేదిగా ఉండాలని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే పౌలు యొక్క అనుభవంలోంచి మనం చూస్తే గనక పౌలు ఏం చేయబడ్డాడు? ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఆయనకు ఒక దర్శనం దొరికింది. ఆ యొక్క దమస్కు మార్గంలో ప్రభు ఆయన దర్శించాడు. ఆ తర్వాత అతను ఏమైపోయాడు? కంప్లీట్ గా కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? దోషకుడు, మరి మరి హానికరుడుగున్న ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? మనుషులు కొట్టి హింసిస్తున్నా కూడా ప్రభు కొరకు నిలబడేవాడిగా, ప్రాణాలు సహతం అర్పించేవాడిగా మార్చబడ్డాడు. ఒకప్పుడేమో మనుషుల్ని హింసించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనుషులు ఆయన హింసిస్తున్నా కూడా దేవుని కొరకు ప్రాణాలు సహితం లెక్క చేయనట్లుగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న వాడుగా ఉన్నాడు. అంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ అంటే దాన్ని మనం అర్థం చేసుకోవటం ఏంటంటే గతంలో మనం ఏమై ఉన్నామో ఈ గతములో ఉన్నది ఇప్పుడు మనలో రిఫ్లెక్ట్ కాకుండా నూతన పరచబడటం, మారిపోవటం. మనం నూతన పరచబడాలని మనం చూస్తే గనక ఈ రూపాంతర స్థితి మనలో ఎక్కడ కలగాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలోంచి మనము చూస్తే గనక మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. మనం చాలా సార్లు మన పైకి చాలా మారిపోయినట్లుంటాం, కానీ లోపల అంతరంగంలో మీ చిత్తవృత్తి యందు మీరు నూతన పరచబడిన వారు. ఎక్కడ మనం ఆ రూపాంతరం చెందాలంటే విత్ ఇన్ అవర్ సెల్స్, మన మైండ్, మన సోల్, మన స్పిరిట్, మన ఇన్నర్ బీయింగ్, ఇక్కడ మనము నూతన పరచబడాలండి. చాలా సార్లు ఈ ప్రపంచం మన ఏం చేస్తుందంటే, ఈ శరీరం మన ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతూ ఉంటది. ఏదో ఒక విధంగా దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తది. మనం చాలా కష్టపడతాం. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో వాటినన్నిటిని జయించడానికి ప్రయత్నిస్తాం, నూతన పరచడానికి ప్రయత్నిస్తాం. కానీ మరలా మనము కంప్లీట్నెస్ లోకి రావటానికి మనము ఇంకా మనం ఆయత్తపరచబడాలని ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగున దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును హరించుకొనవలెను. మీరు రూపాంతరము చెందాలి అంటే గనక మరి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము, ఆయన రూపం అంతా కూడా ఆయన మన యొక్క ఆకారం చూస్తే దేవుడు తన పోలికలో తన స్వభావంలో మనుషులు సృజించాడు. దేవుని పోలిక పైన రూపం అట్లానే ఉంది, కానీ లోపల ఆత్మ పోలికలోకి మనం మార్చబడాలి. ఆత్మ పోలికలోకి, ప్రభు కోరుకుంటున్నటువంటి ఆ రూపాంతర స్థితిలోకి మనం మార్చబడాలని మరి మరి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనకి ఇవ్వబడిన ఈ ఆయుష్లో ఇవ్వబడే ప్రతి దినము కూడా దేవుని కొరకు జీవించటానికి మనం నేర్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి కీర్తనకారుడు మరి 90వ కీర్తనలో మోషే భక్తుడు మాట్లాడతాడు, అయ్యా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇక్కడ మరి ఆ మోషే రాసిన మాటల్లోకి మనం వెళ్ళి ధ్యానిస్తే గనక మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అంటే ఎన్ని దినాలు? మరి చూసినట్టయితే ఒక సంవత్సరానికి 365 రోజులు. మనం పుట్టి కొన్ని సంవత్సరాలు ఏంటంటే అన్ని సంవత్సరాలు ఇంటూ 365 రోజులు వేసుకుంటే అన్ని రోజులుగా మనము జీవించాము. కానీ ప్రతి దినము కూడా మనము లెక్కించాలంట. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏ దినము మాకు ఇచ్చావో ఈ దినములో మేము లెక్క అప్పచెప్పేటట్లుగా మేము నేర్చుకోవటానికి మాకు సహాయము దయచేయము. ఈ రోజులో ఎన్ని ఉన్నాయండి? 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయి? ఇంటూ 60 వేసుకుంటే, 60 నిమిషాలు వేసుకుంటే అట్టి విధంగా ఇన్ని నిమిషాలు లేకుండా దాన్ని ఇంకా సెకండ్స్ లోకి మార్చుకుంటే కదా దేవుడు మనకి దినమంతటిలో ఎంత సమయం మనకి ఇచ్చాడు, మరి ఎన్ని గంటలు మనకి ఇచ్చాడు. ఈ గంటలన్నింటిలో మనం ఎలాగున జ్ఞాన హృదయము కలిగి మనము జీవిస్తా ఉన్నాము. ఎఫెసీ రాసిన పత్రికలో కూడా అంటాడు, ఏ సమయము పోని యొక్క సద్వినియోగము చేసుకొనుచు. అంటే మాకు జ్ఞాన హృదయము కలగాలి. దేనిలో?
మా యొక్క టైం ని కౌంట్ చేసుకోవటానికి, ఈ రూపాంతర స్థితిలో మేము మార్చబడ్డం అంటే మాకివ్వబడిన ప్రతి వనరులను కూడా మేము అప్రాప్రియేట్ గా ఖర్చు పెట్టుకోవటానికి మాకు సహాయం చేయి ప్రభువా. ఎందుకు ఈ ఆయుష్ ఎంతో అల్పమైనది, రేపు ఏమి సంభవిస్తుందో తెలీదు. యాకోబు 4:14 రాయబడినట్లుగా మీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని మనం చెప్పుకొనవలెను కదా. మనం చాలా చేయాలని చాలా చాలా ఎదురు చూస్తాం. ఇది చేయాలి, అది చేయాలి, ఇది పొందుకోవాలి, అది పొందుకోవాలి. వీటన్నిటిలో ఏం కావాలండి? ఈ యొక్క చిత్తము కావాలి. ఎందుకు? మానవుని యొక్క హృదయం ఎలా ఉంటదంటే 16వ వచనంలో అంటాడు, ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. చాలా మనము ఎంతగా పొంగిపోయే మాటలు మాట్లాడతామంటే, డంబంగా మాట్లాడతామంటే, అతిశయంగా మాట్లాడతామంటే, ఈ రూపాంతరము చెందుట అనేది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వేర్ వి హావ్ టు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే విత్ ఇన్ అవర్ సెల్స్, విత్ ఇన్ అవర్ ఇన్నర్ బీయింగ్, లోపలలో నుంచి, అంతరంగములో నుంచి మనము ఆ నూతనత్వంలోకి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మనం ప్రయత్నిస్తున్నాం మరి దేవునిలో జీవించటానికి, ఆయనను అనుసరించటానికి, వెంబడించటానికి, పరిశుద్ధ జీవితం జీవించటానికి. కానీ లోపల ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ అది ఒకటి ఉంటదండి. విత్ ఇన్ అవర్ సెల్స్ మనకు మాత్రమే తెలిసిన మన ఆత్మీయ అంతరంగపు జీవితము, మనకు మాత్రమే, దేవునికి మాత్రమే తెలిసిన ఆత్మీయ అంతరంగపు జీవితం ఒకటి ఉన్నది. దానిలో మనము ట్రాన్స్ఫార్మ్ కావాలి. దేవునికి ఏం కనపడుతుంది? మనిషి యొక్క ఆంతర్యం ఆయనకు కనపడుతుంది. ఆంతర్యం యొక్క అడుగు భాగం ఆయనకు కనపడుతుంది. మాట మన నాలుకకు రాకముందే ఆయనకి తెలిసిపోతున్నది కదా. మరి కనుక అట్టి విధంగా విత్ ఇన్ అవర్ సెల్స్, లోపల మనం ఏమై ఉన్నామో లోపలను నుంచి యొక్క ట్రాన్స్ఫార్మ్ కావాలని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగున మనం ట్రాన్స్ఫార్మ్ కావాలంటే గనక మనము దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్న మనము, ఈ స్వభావము ధరి ధరించుకున్న మనము ప్రాముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుడి. ఇవన్నీ ఈ ట్రాన్స్ఫార్మేషన్ దేంట్లోంచి వస్తుందంటే గనక ప్రేమతో నింపబడే కొలది వస్తుందండి. ఎదుటి వారిని ప్రేమించుటతో, ప్రేమించుట అనే ప్రక్రియలో నుంచి మనలో ఈ యొక్క నూతన స్వభావం మరి మనలో పెళ్ళుబుకుట అనేది నాకు మరి అనిపిస్తుంది. ఎదుటి వారి మీద ప్రేమ లేకపోతే ఈ యొక్క క్రీస్తు స్వభావంలోకి, క్రీస్తు కోరుకుంటున్న, మన అంతరంగంలో కోరుకుంటున్న ఆ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ లోకి మనం రావాలంటే పరిపూర్ణమైన ప్రేమను మనము ధరించాలంట. కొలసీలకు రాసిన పత్రికలో మరి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తాడు. ఇక్కడ పైన చాలా విషయాలు చెప్తాడు. మీరు జాలిగల మనసు కలిగి ఉండండి, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, తర్వాత మరి ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండండి, ఒకరినొకరు క్షమించండి. ఇవన్నీ చెప్తూ అక్కడ ఏమంటాడంటే 3:14 వీటి అన్నిటిపైన పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. మీరు చేయవలసిన పని ఈ ప్రేమతో నింపబడండి. ఈ ప్రేమ మీతో నింపబడే కొలది అప్పుడు మీకేం కలుగుద్దంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుంటది. హల్లెలూయా. ఈ ప్రేమతో నింపబడే కొలది, ఈ ప్రేమ గుణ లక్షణంలో నుంచి మనం ఎదుటి వారిని ఎట్టి వారినైనా ప్రేమించగలము, ఎట్టి వారినైనా మనము క్షమించగలము. అప్పుడు మన హృదయాలలోనే సమాధానము నెలకొల్పబడుద్ది. ట్రాన్స్ఫార్మేషన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే మనలో మనకే ఒక గొప్ప సమాధానంతో నింపబడ్డాం. ఎవరితో సమాధానం కాదు, దేవునితో సమాధాన పడ్డాం. పాపం విషయంలో మరి సపరేషన్ కలిగింది. మరి క్రీస్తు ప్రభు చేసిన బలియాగం ద్వారా తండ్రికి మనకి మధ్య సమాధానం అయిపోయింది. ఇప్పుడు ఈ సమాధానాన్ని ఎక్కడ పొందుకోవాలంటే విత్ ఇన్ అవర్ సెల్స్, మన లోపల మనకి సమాధానం కావాలి. మన లోపల మనకి ఆ ఆ గొప్ప శాంతి, దేవుడిచ్చిన
సంబంధించిన శాంతి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేమతో నింపబడాలి. మరి ఆ యొక్క సమాధానం మన లోపల ఎలా జరుగుద్ది? ఎప్పుడైనా మనకి ఎవరి మీదన్నా కోపం వచ్చిందా? సరే మన మీద కోపం చేస్తారు, ఇది వేరే సంగతి. మనకి ఎవరి మీదైనా మరి ఇటువంటి వ్యతిరేక భావన కలిగిందో మన లోపల మనకు సమాధానం ఉంటదా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మన లోపల మనము ఎవరి మీదన్నా కోపము, ఆయాసము, ద్వేషము, ఆగ్రహము ఇవన్నీ మనం పెట్టుకున్నామా? మనలో మనకి సమాధానం ఉంటదా? నా మట్టుకు నాకుండదండి. పీస్‌లెస్ ఉంటది. ఎవరి మీదన్నా కోపం వచ్చిందా, కోపం వారి నుంచి తగ్గిపోయిందాక అసలు మనసెంతో రెస్ట్‌లెస్‌గా అయిపోద్ది. అసలు వాళ్ళని ఏం చేద్దాం? ఎట్టి విధంగా తిడదాం? వాళ్ళని ఏం చేద్దాం? ఏం చేద్దాం? అనే నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా వచ్చేస్తా ఉంటాయి. ఎప్పుడైతే ఆ దానిని ఆ భావనలో నుంచి ఆ లోపల ఆ హృదయంలో మార్పు వచ్చేంత వరకి, ఆ యొక్క కోపం పోయేంత వరకి, అక్కడ వారిని క్షమించటం అనే ఆ ప్రక్రియ మనలో జరిగేంత వరకు కూడా మనలో మనకే గొప్ప శాంతి ఉంటది. గొప్ప సహనం ఉంటది. ఆ యొక్క మన లోపల మరి లోపలంతా ఏదో అయిపోయి మన ఆరోగ్యం అంతా పాడైపోయిన స్థితికి వెళ్ళిపోద్ది. నెమ్మది లేని స్థితికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతర పరచబడడి. అంటే ఈ నూతన సంవత్సరంలో బోల్డని వాగ్దానాలు, బోల్డని ఆశలు, బోల్డని కొత్త విషయాలు పొందుకోవాలి కదా! రకరకాల ప్రణాళికలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నన్నిటికంటే కూడా గొప్ప ప్రణాళిక మన జీవితంలో ఏంటంటే వితిన్ అవర్ సెల్స్ దట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అది మన లోపల జరగాలి. ఆ యొక్క మనలో మనం పోగొట్టుకునే శాంతి దేవుని కొరకు నువ్వెంతన్నా జీవించు. మనం బయట చేసే సేవ పరిచర్యంతా ప్రజల కొరకండి. ఇప్పుడు పాటలు పాడంటే మన కోసమే. కానీ ఈ వాక్యం చెప్పేటువంటి సేవకులు గాని, మరి దేవుని కొరకు కార్యక్రమాలు చేసి అవన్నీ కూడా బయట ప్రపంచానికి. కానీ నీ లోపల నీకు ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే వితిన్ యువర్ సెల్ఫ్ నువ్వు పీస్ కలిగుండాలి. ఆ పీస్ ఎక్కడి నుంచి వస్తదంటే నూతన పరచబడే కొలది దేవుని ప్రేమ మనలో జాలువారే కొద్దీ, ఆ ప్రేమతో నింపబడే కొలది ఎలా వస్తదది? అభిషేకము మనను తాకే కొలది, ఆ యొక్క అగ్ని తాకిడి మనం అనుభవించే కొలది కదా! పరిశుద్ధాత్మ దేవుడు 2 రకాలుగా మనను దర్శించుతాడు. ఒకటి అగ్ని తాకిడిలాగా మన మీదకి ఆవరిస్తాడు. రెండవది ఒక ఒక ఆనందంతో, ఒక లోపల నుంచి ఒక బబ్లింగ్ జాయ్‌తో మనల్ని నింపుతాడు. 2 అనుభవాల్లో పరిశుద్ధాత్మలో మనం ముందుకు కొనసాగొచ్చు. ఈ యొక్క అగ్ని తాకిడి ఎందుకంటే మనలో ఉన్న అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ కాల్చివేయబట్టానికి. ఆయన వచ్చినప్పుడు మీకు పరిశుద్ధాత్మతోను, అగ్నితోను బాప్తిస్మమిచ్చును. ఈ అగ్ని బాప్తిస్మము మనం పొందుకొని తీరాల్సిందే. శారీరక క్రియలను మీరు చంపిన యెడల, ఆత్మ ద్వారా మీరు చంపిన యెడల మీరు బ్రతుకుదురు అంటే, ఈ ఆత్మకు విరోధంగా ఉన్న ఈ కార్యాలన్నీ మనం చంపాలంటే పరిశుద్ధాత్మ అగ్ని యొక్క తాకిడి మనం అనుభవించాలి. ఆయన ఆదరణకర్త, మనల్ని ఆదరించువాడు, ఆయనే సర్వ సత్యములోకి నడిపించువాడనే అనుభవం అనుభవించాలంటే మన లోపల జాయ్‌ఫుల్‌నెస్ అనేది గూడా ఆత్మదేవుని ద్వారా మనం పొందుకుంటాం. ఈ 2 అనుభవాల్లో నుంచి మన లోపల ఆ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుద్దండి. ఈ లోపల మరి మన లోపల ఈ యొక్క మార్పు జరుగుతుందంటే ఎలా జరుగుతుందంటే గనక మరి ఆ ప్రేమతో, ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడే కొలది మనుషుల మీద ప్రేమ పొంగిపోద్దండి. ఎవరికేం చేద్దాం? ఏం ప్రార్థన చేద్దాం? ఎలాగన ప్రభువు కొరకు జీవిద్దామని ఒక తపన మనలో ఏర్పరచబడుద్ది కనుక ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ప్రాముఖ్యంగా దేవుని ప్రేమ చేత నింపబడదాము. దేవుని ప్రేమ, ఈ పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను మనం ధరించుకున్నామా, మన హృదయాలలోకి గొప్ప సమాధానం వచ్చేస్తది. ఎలాగో మనము జీవించాలట సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. ఈ లోపల గనక ఈ నెమ్మది వచ్చిందా, ఈ శాంతి వచ్చిందా, ఆత్మలో మారిపోయామా, మన లోపల ఏముంటదంటే నిరంతరము పాటలు ఉంటాయండి, నిరంతరము స్తుతి ఉంటదండి. అంటే మనం పైకి నోటితో స్తుతి చెల్లించాల్సిన అవసరం లేదు. మన లోపల నుంచి ఆ స్తుతి, ఆరాధన, పాటలు కదా, దేవుని గురించిన గానాలు విత్ ఇన్ అవర్ సెల్స్ మన లోపల నుంచి పెళ్ళుబుకుతా ఉంటాయి. జీవజల ఊట మనలోంచి పొంగి పొరలి ప్రవహిస్తదంటే అదేంటది? ఆ దేవుని పాటల రూపంలో, దేవుని స్తుతి ఆరాధన రూపంలో నుంచి మనలో నుంచి పెళ్ళుబుకుతా ఉంటది. హల్లెలూయా! అమ్మ, ఈ లోపల నుంచి వచ్చే ఈ అనుభవంలోంచి ఏం చేయాలంట? అందరితో పంచుకోవాలి. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ఆదరపరుచుకుంటూ, సమస్తమైన విధముతో మనము క్రీస్తు వాక్యముతో మనలో సమృద్ధిగా నింపుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. ద ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ హార్ట్, ద ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ అవర్ మైండ్. ప్రాముఖ్యమైనది మనస్సండి. ఆత్మలో, హృదయంలో కార్యం జరగక ముందు ఎక్కడ మనం రూపాంతరం చెందాలంటే మన మనసులో మన కంట్రోల్ కావాలి. మన మనసే పరిపరి విధాలు పోయేది మన మనసే కదా! ఇక్కడ మనం కూర్చున్నాం, ఎక్కడో మనం ఆలోచించగలం. ఈ మనసుని మనం కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. ఈ మనసుని మనం ఎప్పుడైతే సాధన చేస్తామో మరి ఈ యొక్క రూపాంతర స్థితికి వెళతాం. ఆత్మలో దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. హృదయాన్ని శుద్ధి చేస్తా ఉన్నాడు. కానీ మనస్సు మీద కంట్రోల్ చేసుకోవాల్సింది మనము. దే దేవుడు ఆత్మలో, హృదయములో కార్యం చేస్తున్నాడు గాని మనస్సును పట్టుదలతో సాధించవలసింది ఎవరంటే మనము. నూతన పరచబడుట, చిత్తవృత్తి యందు నూతన పరచబడుట అంటే మనస్సు మారిపోవట. మన మనస్సును మనము సాధన చేయట. మన మనస్సుని ప్రాక్టీస్ చేయటం మనము. ఎప్పుడైతే ఈ మనస్సును మనం కంట్రోల్‌గా చేసుకుంటామో అప్పుడు అన్ని విషయాలు కూడా మన స్వాధీనపరచబడతాయి. కనుక రూపాంతర పరచబడటం అనే అనుభవము మన మనస్సులలో రూపాంతరం పొందుకుందాము. ఆటోమేటిక్‌గా హృదయములో, ఆత్మలో కూడా మనము రూపాంతరం చెందబడతాము. రూపాంతరం చెందినప్పుడు మరి ఎల్లప్పుడూ గూడా దేవునికి స్తుతి చెల్లిస్తూ మన జీవిత దినాలన్నీ గూడా మనము దేవుని కొరకైనా మరి ఆయనలో కొనసాగుతూ మన జీవితం మా దినములు లెక్కించడం మాకు నేర్పించమంటే ప్రతి దినం కూడా ఆయనలో మనము జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి పద్ధతులు, ఆచారాలు అనేకమైన ఉన్నాయి. వాటిని కాదు మనం అనుసరించవలసినది. ఉత్తమమైనటువంటి దేవునికి అనుకూలమైన జీవితం, దేవునిలో సంపూర్ణులుగా చేయబడే ఆ జీవితం మనం జీవించటానికి నూతన పరచబడిన వారమై నూతన సంవత్సరంలో మన ప్రాణాత్మ శరీరాలు నూతన పరచబడేటట్లుగా మన మనస్సును రూపాంతరపరచుకొని దేవునికి ఇష్టలైన పాత్రగా, మహిమ తెచ్చు పాత్రలుగా జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.